అభివృద్ధికి ప్రాధాన్యం అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ పాల్గొన్నారు ఆ వేడుకల్లో. తెలంగాణ మీ అయ్య జాగిరా. సో ఇది ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఈ వ్యాఖ్యల వల్లనే, ఒకవేళ ఈ వ్యాఖ్యలు చేయకపోతే చాలామంది నాయకులు కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాకపోవచ్చు నాకు తెలిసి. సో ఆయన అంతా కూడా ఒక లాజిక్ ప్రకారం ఒక సబ్జెక్ట్ పరంగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడో తెలంగాణ మీ అయ్య జాగిరా, ఈ మాట అనకుండా ఉండాల్సింది ఒక్క మాట. ఎందుకంటే సరే ఆయన చేసేటువంటి ఉద్యమంలో తప్పు లేకపోవచ్చు, ఆయన కరెక్ట్గా ఉండవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుదే తప్పు అనుకుందాం. అంటే ఈ వివాదం స్టార్ట్ అయింది అక్కడే కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసిండు. ఫస్ట్ ఆ వ్యాఖ్యలు చేయడంతోనే ఈ గొడవంతా స్టార్ట్ అయింది. ఇదంతా రాద్దంతా మొత్తం అక్కడనే స్టార్ట్ అయింది. తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే మాట్లాడి నాదే తప్పు అని చెప్పేసి ఆయన మాటలు వెనక్కి తీసుకుండా అయిపోయింది. కానీ స్టార్ట్ అయింది అక్కడనే. సరే ఆయనే తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పు అయినా ఈయన కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణలోకి వచ్చి ఆయన అక్కడ ఆయన నివాసంలో ఏదైతే జూబ్లీస్లో తన నివాసం ఉందో ఆయన అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవిర్భావం దినోత్సవం నాడు ఆయన తెలంగాణ మీ అయ్య జాగిర్ ఈ పదం అంటే ఆయనకు అది కరెక్టే మాట్లాడుతున్నా ఆయన ఎవరు అన్నాడు ఈ మాట అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు అన్నాడంటే ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికన్నా లేదు. ఎవరైతే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని నువ్వు రావద్దు తెలంగాణకి, నువ్వు ఎలా వస్తావు మా తెలంగాణకి అని చెప్పేసి విమర్శించారో వాళ్ళని మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నది తెలంగాణ మీ అయ్య జాగిరా. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈయన తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్ తప్పు లేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే తప్పు, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు నాదే తప్పు, నేను అనవసరంగా అన్న మాట అనకపోతే బాగుండదని చెప్పేసి ఆయన అన్నాడు. సరే పవన్ కళ్యాణ్ తప్పు లేదు, కరెక్టే ఉండడు అనుకున్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే దీన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా చూస్తారంటే అరే నిజమే కదా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది అంటే ఒక సగటు తెలంగాణ మనుషులు ఎట్లా ఆలోచిస్తారంటే తెలంగాణకు వచ్చి మా తెలంగాణలో మీ అయ్యే జాగీరా అంటాడా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. దీని వెనకాల అరే పవన్ కళ్యాణ్ తప్పు లేదు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదే తప్పు కదా, ఈ స్టార్ట్ అయిందే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనడం వల్ల కదా, ఇది ఆలోచించారు. ఇక ఇది ఇక్కడ రాదు. ఎక్కడికి పోతుంది అంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణలోని తెలంగాణలను మీ అయ్యే జాగిరి అంటాడా పవన్ కళ్యాణ్ అనేలాగా ఇది పోతుంది. సో నిన్న ఎంటైర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక లాజిక్ ప్రకారం మాట్లాడిండు, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిండు. ఆయన ఈ ఒక్క మాట అనకపోతే ఇంకా మరీ ఇంత చినికి గాలి వాన అయ్యేలాగా అవ్వకపోతుండే అనేది నా ఆలోచన. ఎస్, ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో తెలంగాణ ప్రభుత్వం మినిస్టర్లు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడారంటే దానికి కారణం ఈ ఒక్క వ్యాఖ్య చేయకపోతే ఎవరికి అంత కోపం వచ్చేది కాకుండే నాకు తెలిసి. సో ఆయన ఇక ఇటీవల పరిణామాలు అవన్నీ ఆయన బేజరీ వేసుకున్నాడు. అంటే నా తప్పేం లేదు, నేను ఏం చేసిన తెలంగాణకి, నేను తెలంగాణను విమర్శించినా, తెలంగాణ ఏమన్నా, తెలంగాణలో గతంలో కూడా చాలా మంచి పనులు చేసిన నేను, నన్ను ఎందుకు తెలంగాణకు రావద్దంటారు, తెలంగాణ కూడా దేశంలో ఒక భాగమే, అంతర్భాగమే, ఇది మన భారతదేశం అనుకుంటారా పాలస్తీనా అనుకుంటారా, నన్ను ఎందుకు రానివ్వరు అనేటువంటి ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశంలో ఆయన నిన్న ఏ విధంగా మాట్లాడిన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం మామూలుగా మీరు చూడండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మామూలు టైంలో ఒక్కొక్కసారి చూడండి ఆయన మెల్లగా మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడతాడు, అంటే ఎప్పుడైనా హుందాగా మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడి క్లియర్ చేసేస్తాడు. ప్రెస్ వాళ్ళు అడిగిన దాన్ని కూడా ఓకే ఓకే నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా ఎమోషన్ అయినా అనుకో ఎమోషన్లో ఎగుతూ ఉంటాడు, అంటే ఇట్లా చేదు ఇట్లా అనుకుంటూ మాట్లాడతాడు చూసారా, ఆ ఎమోషన్లో ఆయన కొన్ని పదాలు అనేస్తాడు గబుక్కున. సో నిన్న ఈ మాట అంటే తెలంగాణ ఆయన అన్న ఇంటెన్షన్ చెప్తున్నా కదా, ఆయన అన్న ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగమే, నాకు రాజ్యాంగం కల్పించింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో నాకు ఉంది,
భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు అనేటువంటి అధికారం నాకు ఇచ్చిన దేశం. మీ అయ్యే జాగిరా, మరి నన్ను ఎందుకు రావద్దు అంటున్నారని ఎవరైతే విమర్శించారో వాళ్ళని అన్నారు. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే అన్నట్టు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా నిన్న ఎందుకో నాకు అనిపించింది, ఈ ఒక్క మాట అనకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు అనిపించింది. నాకు ఆంధ్రలోనే దిక్కు లేదు, తెలంగాణలో సీమ అవుతానా? ప్రాంతీయవాదం, ఉగ్రవాదం కంటే డేంజర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నాడు పవన్ వ్యాఖ్యలు. 11 రోజులు ఉపవాసం ఉన్నది నిజమేనని మరోసారి స్పష్టం. తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న ప్రకటన. మళ్ళీ అదే ఎమోషనల్లా, అదే హైపర్లా ఆయన ఏమన్నాడు, మీరు అన్నారు కదా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా, ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుంది, తెలంగాణ తిరుగుతా, నేనే వస్తా, బరాబరే చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి మాట్లాడాడు. ఇయో ఇది ఫస్ట్ స్పందించిన వ్యక్తి. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ. వెంటనే పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్ నుండి మనకు మీడియా వాళ్ళకి మెసేజ్ వచ్చింది, 6 గంటలకు గాంధీ భవన్లో మంత్రి గారి ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ స్పందించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారే. తెలంగాణ బరాబర్ మా అయ్యే జాగిరే, తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరు, నీ అయ్యే జాగిరి కాదు. పవన్ కళ్యాణ్కు మంత్రి పొన్నం కౌంటర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, తెలంగాణ మా అయ్యేల జాగిరే, తెలంగాణ మా తాతల జాగిరే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్, నీ అయ్యే జాగిరి కాదు తెలంగాణ, నీ అయ్యే జాగిరి కాదు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నిన్న గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. చూద్దాం మరి ఇప్పటికీ ఇది వివాదం మరి ఎప్పుడు సద్దు మణుగుతుంది, దీని మధ్యలో ఉండి ఆపేది ఎవరు? మరి దీనిపైన ఒకవైపేమో అధికార పార్టీ తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేదే మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ గతంలో అధికారంలోకి రాకముందే ఒక మీటింగ్లో పెట్టి వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారో అప్పుడు ఆ టైంలో వచ్చి అందులో పాల్గొన్నాడు. ఇద్దరి మధ్యలో మంచి సన్నిహితం ఉంది, మంచి స్నేహితులు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నా భూమి కబ్జా చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా, ఆయన అవమానిస్తా, నా భూమి కబ్జా చేసినట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇద్దరి మధ్య అంత సన్నిహితం ఉంది. ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన మాట్లాడితే అనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠత కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ వివాదం ఎక్కడ సద్దు మణుగుతుంది. చల్లని కబురు, 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు, 3 రోజుల వర్షాలు, దగ్గరున్న ఉష్ణోగ్రతలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఐఎండి. సో ఇప్పుడు ఏదైతే ఉక్కపోతుందని నైట్ టైంలో కూడా ఆ ఉక్కపోత అనేది పోవట్లేదు. డే టైంలోనేమో మొత్తం చెమట ఎండ మీద పడడం, రాత్రి సమయంలోనే ఆ ఉష్ణోగ్రత ఏదైతుందో అది నైట్ కూడా ప్రభావం చూపుతూ ఉంది. దానివల్ల ఉక్కపోత, ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా అంత ఉక్కపోయడము, చెమటలు రావడం ఇది. ఈ నేపథ్యంలో మనకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినాయట. సో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయట, ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందట. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు, మన మహాపత్రికలో చూసుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి వస్తాం, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్. సో ఆయన చెప్పింది ఓకే, కానీ ఎప్పుడు వస్తారంటే తెలంగాణలో బీజేపీ నాయకులు అందరూ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా, అంతర్గత విభేదాలు లేకుండా, లోపల బయట అంతా కూడా కలిసి ఉండి సమన్వయంతో ముందుకెళ్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. కానీ మీరు తలకిందులు చేసి తపస్సులు చేసిన నరేంద్ర మోడీ గారు